హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కిచెన్ నిర్మలనండి. ఇప్పుడు చక్రాలకి బియ్యం పట్టించుకున్నానండి. కేజీకి 120 గ్రాముల మినపగుళ్ళు వేసుకుని పట్టించుకున్నాను. అంటే 2 కేజీలు పట్టించుకున్నానండి. ఇప్పుడు సుమారుగా నేను 1 కేజీకి మాత్రమే కలుపుకున్నాను. ఇప్పుడు కేజీ పిండే కలుపుకున్నాను. ఇప్పుడు వాము సుమారుగా ఒక 4 స్పూన్ల వరకు వేసుకున్నాను. కారం 4 స్పూన్ల వరకు వేసుకున్నాను. కళ్ళుప్పు నీళ్ళల్లో వేసుకుని పోసుకున్నాను. ఇప్పుడు అచ్చగా ఉప్పు నీళ్ళే పోసి కలుపుకున్నాను. కొంచెం వెన్న కూడా వేసుకున్నానండి, ఒక 100 గ్రాములు. ఈ మొత్తం ఇప్పుడు పిండి కలుపుకోవాలండి. నీళ్లు పోయక ముందు ఈ పిండి అంతా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా పలచగా కలుపుకోవాలండి. గిద్దల్లో దిగేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. పొడిపిండి కదండి, పొడి బియ్య పిండిగా చాలా నీళ్లు పడతాయండి దీనికి. అలా గరిటకి ఆయిల్లో ముంచుకోవాలండి. గరిటని గిద్దెలకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి, పిండి చుట్టుకోకుండా ఉంటుంది. పిండి అంటుకోకుండా అలా పడిపోద్ది. మనం ఒత్తుకుని అట్లా వదిలేస్తే ఆ పని పడిపోద్ది. అట్లా ఇది ఈజీ అండి, చక్కగా నీట్గా వస్తాయి చక్రాలు. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, చక్కగా సాఫ్ట్గా బోల్గా వచ్చింది చూడండి. కొంచెం లైట్గా తెలుపుగా ఉంటాయండి, బాగా ఎర్రగా రావు. మినప్పిండి కదండి, బాగా ఎర్రగా రావు. హెల్దీ అండి మినప్పిండి, ఎవరైనా తినచ్చు, బాగా బోలు వస్తాయి. రెడీ అండి చక్రాలు, జంతికలు. చూడండి ఎట్లా ఊరికే ఎట్లా తినిపోయినాయో, ఎంత బోల్ వచ్చి